హాయ్ అండి, నమస్తే. హౌ ఆర్ యు ఆల్? మై నేమ్ ఇస్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెనింగ్ వర్క్స్. ఇప్పుడు తోట ఆ బెండకాయ చెట్లు హీట్కి చనిపోయినాయండి. చాలా ఓవర్ హీట్ వచ్చినాయి కదా ఎండలు. మళ్ళా వాటిని రీప్లేస్ చేయాలి. మళ్ళీ సీడ్స్ వేసి మళ్ళా పెట్టాలి. పందిర్ల కోసం మార్కెట్కి వచ్చానండి. ఎగ్గైనా ఇంకా బయట లంచ్ చేసేసాం. యునైటెడ్ తెలుగు కిచెన్స్ అని హోటల్ పేరు, యూటీకే. అది తందూరి రోటీ అండి, అదేమో మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ, తందూరి రోటీ అండ్ అది ఒక డ్రింక్. దాని పేరు వెరైటీగా ఉంది, డోంట్ టెల్ ఆంటీ అంట. లంచ్ చేసేసి మార్కెట్కి బయలుదేరాం. పందిర్లు వేయటానికి కర్రలు కావాలి కదండి. కర్రలు, దానికి బ్యాంబూ స్టిక్స్ అవసరమైనవన్నీ కొన్నాను. ఆరెంజ్ కొనాలి. కొంచెం పైకి పెట్టి కొంచెం కిందకి. డోంట్ టెల్ ఆంటీ అంట దాని పేరు. వెరైటీగా ఉంది. ఇంకా లంచ్ ముగించుకొని చెప్పండి. మార్కెట్కి వచ్చేసామండి. 80కి ఇస్తారా? 70కి ఇవ్వండి. ఎంతకి ఇస్తారు ఫైనల్? 100. చాట 100కి ఇస్తారు. ఇప్పుడు ఇవి చెప్పండి, ఈ కర్రలు ఎంతకి ఇస్తున్నారు? 60 రూపాయలు. ఎంతకి ఇస్తారు 60ది? మీ రేటు చెప్పండి. 50కి ఇస్తారా? సరే. కర్ర, ఒక కర్ర 50. అదేలే. మీ పేర్లు చెప్పండి. గురుమూర్తి గారు. మీరండి? అచ్చియమ్మ గారు. ఈ చెప్పండి. 1 టౌన్ ఏరియా అని. 1 టౌన్ ఏరియాలో చేపల మార్కెట్ దగ్గర ఇక్కడ కర్రలు అమ్ముతున్నారండి. ఈ చాటలు, దీనికి ఈ బ్యాంబూ స్టిక్స్కి సంబంధించి అన్నమాట. అన్నీ మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. బుట్టలు అవన్నీ ఉన్నాయి చూడండి. బుట్టలు, కర్రలు, చాటలు. అదండి విజయవాడేనమ్మా. ఇది ఎంత అమ్మా? ఇది ఎంత? 250. నేను 2 తీసుకున్నా. 500 అండి. ఇవి బుట్టలు, గంపలు
ఈ గంప 250 ఒకటి, 2 తీసుకున్నా నేను కంపోస్ట్ కోసం. ఈ 3 ఏమో 450 చెప్తున్నారండి, 3 కలిపి. అది ఇంకా అవి తీసుకున్నాను కర్రలు 3 అయ్యదండి, 450. ఒక కర్రని 3 పీసెస్ చేశారు, 3 పీసులు చేశారండి ఒక కర్ర, 450. తర్వాత ఈ స్టిక్స్ అండి, స్టిక్స్ తీసుకున్నాను పందిర్లు వేయడానికి. అవి ఎంత, ఒక కర్ర 50 రూపీస్ చెప్పారు. మళ్ళీ ఈ విడిగా తీసుకున్నాను అనమాట, అవి కట్ చేయించా విడిగా, బ్యాంబూస్. అవేమో 400, 2 కట్ చేశారు. ఎన్ని వస్తాయి అన్ని మనకి. చెట్లు ఎక్కువ ఉన్నాయి. Cheers. डोर लाग, डोर केस्ते डोर लाग. సో చాలు. చిక్కురా నువ్వు కూడా ఇటు పెట్టు, చెయ్యి హాయ్ చెప్పు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారు పెద్ద ప్లాన్ సింగపూర్ లెవెల్లో చేయాలి. బిల్డింగ్స్ కట్టాలి, 50 అంతస్తుల బిల్డింగ్. నేను న్యూస్లో చూశాను, యుఎస్లో ఒక పెద్ద బిజినెస్ పెద్ద హోటల్ ప్లాన్ చేస్తున్నారు. 5,000 మంది పెట్టారు. సో మన గవర్నమెంట్ హ్యాస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. A big project is the capital city. వెళ్ళిపోతా ఇంటికి. ఇంకా డాబా పైకి వచ్చి మేము ముచ్చట పెట్టుకున్నామండి. పర్లేదు చెప్పు, ఏం కాదు. నేను హోల్ వరల్డ్ చూస్తాను. ఇంకా ఉల్లిగడ్డలు కొన్ని పెట్టాను ఈరోజు. హెవీగా పెట్టలేదు, లైట్గా. ఈ ఎండలకే పోతున్నాయి. హెవీ ఎండలు వచ్చినప్పుడు రావట్లేదు, కానీ మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వచ్చేస్తున్నాయి ఈ ఆనియన్స్ మాత్రం.
మిగతాయి అయితే చిన్న చిన్నవి చనిపోతున్నాయి. బెండకాయ మొక్కలు మొన్న మధ్యన పెట్టాను చూడండి, 8 ప్లాంట్స్ అయిపోయాయి హెవీ ఎండలకి. ఒక 10 డేస్ బాగా కొట్టింది ఎండ. అవి మళ్ళీ రీప్లేస్ చేయాలండి, మళ్ళీ సీడ్స్ పెట్టాలి. మళ్ళీ పెట్టేస్తాను, కొన్ని సీడ్స్ ఉన్నాయి. ఈ ఎండలు కొంచెం తగ్గితే కానీ మనకి ఇంకా ఇవన్నీ తగ్గితే ఇక మొదలవుతాయి. వర్షాలు పడిపోతే కూల్ అయిపోతే ల్యాండ్, ఇంకా మనకి గార్డెన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అవి మంచి సమ్మర్లో పెట్టాను చూడండి, అవి పోయి మళ్ళీ వచ్చినాయి వర్షానికి. సమ్మర్లో తిన్న మ్యాంగోస్, ఆ మామిడికాయ టెంకలో కొన్ని పెడుతున్నానండి. చిన్న చిన్న చెట్లు ఆకులు ఉంటే బాగుంటుంది కదా, మంచి స్మెల్ వస్తుంది. చిన్న చిన్న పాట్స్లో తర్వాత తీసి పెట్టేస్తాను. అవి బాగా పెరిగితే తర్వాత పెద్ద దాంట్లోకి మార్చేస్తాను. ప్రస్తుతానికి సరదాగా సమ్మర్లో తిన్న మామిడికాయ టెంకలు. ఇదేమో అల్లం అండి. అల్లము ఎప్పుడో సైడ్కి పెట్టేశాను, కొన్ని 1 మంత్ పైన అవి అట్లా వచ్చేసినాయి మొలకలు. ఇంకా ఈ కుండీలో పెట్టేస్తున్నాను, గ్రీన్ బ్యాగ్లో. ఇంకా సైడ్ చిన్న చిన్న ప్లాంట్స్, తోటకూర, లీఫీ వెజ్జీలు అండి, అవన్నీ మంచియే, అందుకని తీయలేదు. ఇదేమో కాకరకాయ సాప్లింగ్స్ అండి, చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ వచ్చాయి, కాకరకాయ విత్తనాలు. అలా 1 మంత్ బ్యాక్ పెట్టాను. ఒక 20 డేస్ బ్యాక్, 20 డేస్ అవుతుంది అవి వచ్చేసినాయి. అవి తీసి మళ్ళీ పెట్టాలి. వీటి కోసం పందిర్లకి వేయడానికి, పందిరి వేయాలి కదా, అందుకే కర్రలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాను. కాకరకాయ, సొరకాయ, క్రీపర్స్ అన్నిటికీ పందిర్లు ఉంటే చిన్న చిన్నవి బాగుంటుంది అవి పాకటానికి. సో మనం అరేంజ్ చేసుకోవాలి అవన్నీ స్లోగా. ఈలోపు ఈ మట్టి ఒకటి, ఈ బ్యాగ్ కొద్దిగా చిరిగిపోతుంది, సో ఇందులో మట్టిని అన్నిటికీ యూజ్ చేస్తున్నాను కొంచెం కొంచెం. ఇంక ఇది ఖాళీ చేసేస్తాను. ఈ ప్లేస్లో ఏదన్నా టబ్బు పెట్టేసుకుందాం. ఈ సంచులు ఇంకా చిరిగిపోతున్నాయి, ఉండట్లు. సో నేను టబ్స్కి ప్లాన్ చేస్తున్నానండి. కొన్ని సంచులు పెట్టుకుందాం, గ్రీన్ బ్యాగ్స్, మళ్ళీ కొత్తవి కొనాలి. అన్ని వెరైటీస్ పెట్టి చూద్దాం. కొన్ని గ్రీన్ బ్యాగ్స్, కొన్ని పాట్స్ అట్లా. ఈ పిల్ల డైలీ వస్తుందండి. ఈ పిల్ల డైలీ వస్తుందండి, ఫుడ్ పెడతాను రోజు నైట్. దాని పేరు కిట్టి అని పెట్టాను పేరు. ఇవేమో ఆవులు వచ్చినాయండి మా ఇంటికి ఒకరోజు. ఇష్టమా టమాటా, తింటావా? ఇంకా వాటికి ఫుడ్ పెట్టి వాటితో మాట్లాడుతాం. రోజు వస్తావా? దా. ఎక్కడా మీ ఇల్లు? బియ్యం తింటావా? చెప్పు, నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎప్పుడు కనపడలేదు నాకు. రోజు వస్తావా?
రోజు వస్తే రోజు వేస్తా ఏదో ఒకటి. రోజు వస్తావా బుజ్జి? రా. నీ పేరేంటి? నీ పేరేంటి? నేను పెట్టే నా పేరు. ఇంకొకడు ఉన్నాడు అక్కడ. అబ్బో, ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా? సరే బాయ్. రోజు కనపడరు, అప్పుడప్పుడు కనపడు. సరేనా? బాయ్. ఇంకొకడు వస్తున్నాడు. ఇంకో రోజు ఇక్కడ పేడ రాదు, నువ్వు మొక్కలకు వాడుకుంటా. వేస్తావా? తినేసి ఇక్కడ వేయాలి పేడ. బుజ్జి అదిగో తిను తిను తిను. మ్యాంగో ఆకులు తింటుంది. రోజు కనపడవు, ఈరోజు సడన్గా వచ్చినాయి. ఎటు నుండి వచ్చినాయి 3 ఆవులు. బాయ్. ఇవేమో సమ్మర్లో ఆకుకూరలు కొద్దిగా వచ్చినాయండి. ఇది లీఫీ వెజ్, ఇదొక లీఫీ వెజ్, ఇదో కొద్దిగా తోటకూర. మంచి సమ్మర్లో మే నెలలో అన్నమాట ఇవి. ఇదేమో కంపోస్ట్ చక్కగా రెడీ అయిందండి సమ్మర్లో. నేను ఇప్పుడు గంపలు తీసుకున్నాను కదా, అందులో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కంపోస్ట్ ఇవి సరిపోవటం లేదు, అందుకని గంపలు అయితే వెడల్పుగా ఉంటాయి కదా, కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుందని ఇంకా అవి తీసుకున్నాను. అవి అయితే కొద్దిగా ఆకుకూరలు కూడా కొద్దిగా పైన జల్లేయచ్చు, వచ్చేస్తాయి కంపోస్ట్ బ్యాగ్స్లో. కొన్ని కుండలు కొన్ని గంపలు అయితే బాగుంటాయి. ఇది చక్కగా తయారైంది చూడండి కంపోస్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నిటికీ కొంచెం కొంచెం ఇవి వాడాలన్నమాట. సమ్మర్లో చక్కగా తయారైపోయిందండి కంపోస్ట్. ఇప్పుడు అన్ని ప్లాంట్స్కి ఇదే కొంచెం కొంచెం వేస్తున్నా. ఈవినింగ్ స్నాక్ అండి ఇది. పెసర పునుగులు, అంటే ఓన్లీ పెసలు కాదు, మిల్లెట్స్ అన్నమాట, అన్నీ కలిపేసి. ఇది దోశ అండి. ఇది మా ఓల్డ్ హౌస్లో బాల్కనీలో పావురం గుడ్డు పెట్టిందండి. దాన్ని పిల్లని పొదిగింది, ఇంకా పొదగలేదు. ఆ టైంకి గుడ్డు పెట్టింది. ఒక 10 days అలా ఉంది. ఇంకా దాన్ని వీడియో తీసా. అదిగోండి, అది పావురం గుడ్డు. సమ్మర్ అని కంపోస్ట్ చేస్తున్నాను, అన్నీ వేసేస్తున్నాను ఆ మట్టిలో. అందులో పెట్టింది. అప్పుడే ప్లాంట్స్ రావు కదా సమ్మర్ కని కంపోస్ట్ వేస్తున్నానండి పాట్లో. ఈలోపు ఈ పావురం వచ్చి సడన్గా నాకు మార్నింగ్ అలా కనపడింది ఎగ్. ఇంక దాన్ని డిస్టర్బ్ చేయకుండా అటు ఎండ పడుతుంటే ఇటు లాగాను కొద్దిగా పాట్ నీడలోకి, దానికి ఎండ వచ్చేస్తుందని ఎగ్కి. అది హెవీ సమ్మర్లో అన్నమాట. మార్చ్ ఏప్రిల్ నెలలో అది మరి ఎగ్ తర్వాత అది పట్టుకొని వెళ్ళిపోయింది ఒకరోజు. ఇంకా మాకు కనపడలేదు. ఒక 10 days మాత్రం ఉంది. రోజు దాని మీద కూర్చుంటుంది, ఎగ్ మీద పావురం. దాన్ని రోజు అలా చూస్తూ ఉండేదాన్ని. ఆ ఎగ్ని మేము డిస్టర్బ్ చేయలేదు.
ఒకరోజు దాని పొట్టలో అట్లా ఎగ్ కనపడింది, మాకు పట్టుకొని వెళ్ళిపోయింది. అలా జరిగిందండి. అట్లా చూస్తుంది. పావురం ఎగ్ అది చూసారా? ఎగ్ కనపడుతుందా మీకు? ఎగ్ అది వచ్చి కూర్చోటది కదా దాని మీద. చాలా జాగ్రత్తగా తీయాలి వీడియో, లేకపోతే మళ్ళీ ఎగిరిపోయింది. సైలెంట్గా చాటుగా నుంచొని తీసాను. వాళ్ళు నన్ను చూసిందంటే ఇంక ఎగిరిపోయింది. అదిగోండి కూర్చుంటుంది ఎగ్ మీద చక్కగా, నన్ను చూస్తుంది. ఈ పార్ట్సేనండి మా పాత ఇంట్లో ఉండిపోయినాయి. తర్వాత కుదిరితే తెచ్చుకుంటాను, లేకపోతే ఇక మళ్ళా కొత్తవి అరేంజ్ చేసుకోవడమే. ఇది రాగి ఇడ్లీ అండి. అప్పుడప్పుడు రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటా నేను. ఇవి మా ఇంటి పక్కన పార్క్లో అండి. పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ జాంకాయ చెట్టు, ఇంకా పార్క్ అంటే రకరకాలు ఉంటాయి కదా, లష్గా వాళ్ళు బాగా పెంచుతారు కాబట్టి ప్రత్యేకంగా హెవీగా ఉంటాయి అన్నమాట. ఇదేం చెట్టు నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే అది దాన్ని పళ్ళు తోముకోవడానికి వాడతారు, దాని పేరేదో మర్చిపోయా నేను. మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము అక్కడ చర్చికి వెళ్ళినప్పుడు చెన్నైలో మా ఆయన గారు, నేను, మా అబ్బాయి, ఇది కూడా పార్క్లోనేనండి. ఇదేం పువ్వో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. అదేమో వైట్ కలర్, వైట్ శంకు పుష్పం. పార్క్లో చూసారా చెట్టుకి ఎన్ని ఉన్నాయో ఉసిరికాయలు. మన గార్డెన్లో కూడా ఉసిరికాయ చెట్టు పెడదాం ఫ్యూచర్లో. సి విటమిన్ మంచిది కదా ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు, ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటుంది. ఇవన్నీ ఇంకా లాస్ట్ ఇయర్ పండించినవండి, ఇవన్నీ మన గార్డెన్లో. చెర్రీ టొమాటోస్, మామూలు టమాటోస్, రెగ్యులర్ టమాటోస్. ఇవేమో కాశ్మీరీ రోజ్ అండి. చిన్న పాట్లో భలే వచ్చింది చూడండి, గమనించారా? చిన్న పాట్, అది హ్యాంగింగ్, అదే బాస్కెట్ చిన్నది, అందులోనే వచ్చేసింది. దానికి ముళ్ళు ఉండవు కదా, ఆ చెట్టుకి ముళ్ళు ఉండవు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చినాయండి మన గార్డెన్లో ఇవన్నీ. పాక్చాయ్, బెండకాయలు, లాంగ్ బీన్స్, వంకాయలు, ఫ్లవర్స్, ఆకుకూరలు, బీన్స్, చెర్రీ టొమాటోస్, కరివేపాకు, బెండకాయలు. ఇవన్నీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ట్రై చేస్తూ వస్తే డిసెంబర్కి అట్లా వచ్చేసి జాన్కి
ఇది బాల్సమ్ ఫ్లవర్, మంచి సువాసన వస్తుందండి అది. హైబిస్కస్ ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇలా ఉంటాయి, నిండుగా అందంగా మంచి కలర్తో. మళ్ళీ ఎండబడిందంటే అన్నీ మారిపోతాయి. రోజ్, కనకాంబరాలు, ఆకుకూరలు, ఇవన్నీ లాస్ట్ ఇయర్ అన్నమాట. ఈ పెయింట్ అవన్నీ వేయకముందు ఇవన్నీ. మళ్ళీ వర్షాలు పడి కొంచెం భూమి కూల్ అయితే మళ్ళీ అన్నీ పెట్టుకోవచ్చు. స్లోగా ఒక్కొక్కటి అరేంజ్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్తో, లీఫీ వెజిటేబుల్స్తో అన్నీ కవర్ చేద్దాం. గార్డెన్ మొత్తం పందిర్లు వేద్దాం ఈసారి. కాకరకాయకి, సొరకాయ, బీరకాయ, ఈ క్రీపర్స్ ఏముంటాయో దానికి వేసేసుకొని చక్కగా వెజిటేబుల్స్ పండించుకొని, ముఖ్యంగా సాంబార్ సరుకులు, సాంబార్ వెజిటేబుల్స్ పండించుకుంటే చక్కగా మనం సాంబార్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై చేసుకొని సాంబార్ పెట్టుకుంటే మన తోటలో పండిన వెజిటేబుల్స్తో చేసుకుంటే బాగుంటుంది. అలా చేద్దాం, ట్రై చేద్దాం, అలా వస్తాయేమో. ఇప్పుడిప్పుడే కదా వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇంక ఇవన్నీ లాస్ట్ ఇయర్వేనండి. జస్ట్ ఒక 4 monthsలో ఇవన్నీ వచ్చేసినాయి. సెప్టెంబర్, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరిలో కొంచెం అన్నీ కనపడినాయి కాస్త. 3rd month నుండి ఇవన్నీ కొంచెం స్టార్ట్ అయినాయి. 2 months అవన్నీ వేసి ఫర్టిలైజర్స్ వేసి. మా ఆయన గుమ్మడికాయ అమ్ముతున్నాడండి రైతు బజార్లో. ఎంతండి అది గుమ్మడికాయ? అయిపోయింది, కిషోర్ పెట్టే మొయ్యలేకపోతున్నట్టున్నావు. ఎంత? 11 కిలోలు 600 అంటండి. మా ఇంటి దగ్గరగా ఉన్న రైతు బజార్ అండి ఇది. ఈరోజు ఫెస్టివల్, అందుకే అంత క్లోజ్, ఎక్కువ లేదు. రోజెస్, ఫ్లవర్స్ అన్నీ చక్కగా భలే వచ్చినాయి చూడండి మన గార్డెన్లో ఫ్రెష్గా. లాస్ట్ ఇయర్ అన్నమాట ఇవన్నీ. 2025 ఎండింగ్లో, డిసెంబరు, జనవరి ఆ టైంలో భలే కలర్ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా. మన గార్డెన్లో పండించుకుంటే అలా ఉంటాయి చక్కగా. రోజా పూలు, ఇవేమో నాటు గులాబీ పూలు, చక్కగా టీలో వేసుకోవచ్చండి. మా ఆయన కాపలా కాసేస్తున్నాడు గార్డెన్కి. వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాడు మా ఆయన గార్డెన్లో. ఈ ఎండ కోసం ఆ చివరి కూర్చున్నాడండి. ఎండ రాదు కదా అప్పుడు, జనవరిలో. అప్పుడేమో ఎండ కోసం చూస్తాం, ఇప్పుడేమో ఎండలు ఎప్పుడు తగ్గుతాయా అని చూస్తాం. So if you like this video, please do like, share, comment and subscribe to my channel. If you hit the bell icon, you will get the notification of my coming up videos. Thank you for watching Jyoti Gardening Works.